సీఎం రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఎంపీ రఘునందన్ రావు పార్టీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి పక్క పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంపై ఉన్న శ్రద్ధ, డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతున్న గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల పెంపు కోసం నిరుద్యోగులు చేస్తున్న పోరాటంపై, రైతు బంధు, రైతు భరోసా పై లేదని, రైతులు పడుతున్న బాధలపై సీఎం దృష్టి సారిస్తే బాగుండేదని అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెంబర్ 2గా చెప్పుకునే మంత్రి బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని కూల్చమని చెప్పే వరకు వలసలు కొనసాగుతాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇలాంటి ప్రకటనలు చేస్తున్న మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచమని కోరుతున్నటువంటి నిరుద్యోగుల పట్లను, లేదా రైతు బంధు, రైతు భరోసా రాలేదని బాధపడుతున్నటువంటి రైతన్నల పక్షాన్ని ముఖ్యమంత్రి గారు పనిచేస్తే బాగుంటుంది. కానీ పాలనను గాలి కొద్ది ఇంకొక ఆయన నెంబర్ 2 ఉన్న మంత్రి అని చెప్పుకుంటాడు. ఒక ఆయన చెప్తాడు, టీఆర్ఎస్ పార్టీ అట, బీఆర్ఎస్ పార్టీ అట, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయము అని చెప్పేంత దాకా ఈ వలసలు కొనసాగుతాయంట. ఆయన గెలిచింది వైఎస్ఆర్సీపీలా, జాయిన్ అయింది టీఆర్ఎస్ లా. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా పేరు మార్చినాక దాన్ని ముంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఇవాళ నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటున్నటువంటి ఆ గౌరవ మంత్రివర్యులు చెప్పినటువంటి వ్యాఖ్య బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టము అని చెప్పేంత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.